సాధారణంగా విమానాశ్రయంలో 2-3 గంటలు ఫ్లైట్ కోసం వెయిట్ చేయడానికి మనం విసుక్కుంటాం. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా 18 ఏళ్ల పాటు ఎయిర్పోర్ట్లోనే చిక్కుకుపోయాడు. తనను గుర్తించడానికి ఏ దేశమూ ముందుకు రాక, చేతిలో ఎలాంటి ఆధారాలు లేక పారిస్ విమానాశ్రయాన్నే తన ఇల్లుగా మార్చుకున్నాడు. పాస్పోర్ట్, ఇతర పత్రాలు పోగొట్టుకుని ఫ్రాన్స్లోని పారిస్ విమానాశ్రయంలో 18 ఏళ్లు కాలం వెళ్లదీసి చివరకు అక్కడి ప్రాణాలు వదిలాడు. ఆయనే ఇరాన్ శరణార్థి మెహ్రాన్ కరీమీ నస్సేరి. 2004లో వచ్చిన ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ తీసిన ది టెర్మినల్ చిత్రానికి ఇతని కథే ప్రేరణ. 1945లో ఇరాన్లో పుట్టిన మెహ్రాన్ కరీమీ బ్రిటన్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఏళ్ల తరబడి యూరప్ దేశాల్లో తిరిగారు. చివరి మజిలీగా 1988లో పారిస్కు చేరిన అతడి జీవితం జాతీయత, శరణార్థి హోదా గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నల మధ్య చిక్కుకుపోయింది. పారిస్కు చేరుకున్న మెహ్రాన్ తన వద్ద ఉన్న పాస్పోర్ట్ సహా ఇతర గుర్తింపు పత్రాలను పోగొట్టుకున్నాడు. ఆ పత్రాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విమానాశ్రయ సిబ్బంది ప్రశ్నించగా తనను ఇరాన్ నుంచి బహిష్కరించారని, బెల్జియంలో శరణార్థి హోదా పొందినట్లు మెహ్రాన్ ఎయిర్పోర్ట్ అధికారులకు చెప్పారు. అయితే తదుపరి జరిగిన విచారణలో వీటిపై స్పష్టత రాలేదు. ఫలితంగా మెహ్రాన్ న్యాయపరమైన అనిశ్చితితో ఫ్రాన్స్ విమానాశ్రయంలో ఉండిపోవాల్సి వచ్చింది. ధృవపత్రాలు లేక అక్కడి నుంచి బయటపడే మార్గం లేకపోవడంతో నిత్యం పుస్తకాలు, పత్రికలు చదువుతూ డైరీ రాస్తూ మెహ్రాన్ రోజంతా గడిపేవారు. ఎయిర్పోర్ట్లోనే బెంచీలపై పడుకునేవారు. అతడి పరిస్థితి చూసి జాలితో కొందరు భోజనం అందించేవారు. విమానం ఎక్కని ఆ ప్రయాణికుణ్ణి ఎయిర్పోర్ట్ సిబ్బంది రోజు చూసేవారు. తల్లిదండ్రులతో కలిసి వస్తూ పోతూ మెహ్రాన్ను విమానాశ్రయంలో చూసిన కొందరు పసిపిల్లలు ఇప్పటికే పెద్దవారు కూడా అయిపోయారు. ఆయన మాత్రం దాదాపు 18 ఏళ్ల పాటు అవే టెర్మినళ్లు, విమానాల రాకపోకల ప్రకటనలు, వచ్చిపోయే లోహ విహంగాలు చూస్తూ ఎటూ కదలకుండా అక్కడే ఉండిపారు. కొంతకాలం తర్వాత తన కథను ది టెర్మినల్ సినిమాగా తీసిన స్టీవెన్ స్పిల్బర్గ్ ఇచ్చిన దాదాపు 3 కోట్ల డబ్బును విమానాశ్రయ పోస్టాఫీసులో భద్రపరిచి వాడుకునేవారు. అయితే 2006లో మెహ్రాన్ ఆరోగ్యం క్షీణించడంతో 18 ఏళ్ల తర్వాత ఆయన్ని విమానాశ్రయం నుంచి పారిస్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న తర్వాత ఆయన పారిస్ చుట్టుపక్కల నివసిస్తూ 2022లో ఓసారి ఉన్నట్టుండి మళ్లీ పారిస్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పుడు ఆయన వయసు 76 ఏళ్లు. అలా వచ్చిన కొన్ని వారాలకే ఎక్కడైతే తాను ఎక్కువ కాలం గడిపాడో అక్కడే, అంటే అదే పారిస్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లోనే ప్రాణాలు కోల్పోయారు.